మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియజన బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరి ఉదయకాల సమయం సజలెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుడి సంఘం ప్రియజన బిడ్డలు నిజంగా ఏర్పాటు చేసిన దినవాక్యభాగము ఆదికాండము 17వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 17వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు ఈ విధంగా రాయబడినవి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. భక్తుడైన మోషేకు దేవుడు సెలవిచ్చినట్లుగా ఇక్కడ దేవుడు అబ్రహాము కూడా సెలవిస్తున్నాడు. అంటే ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని ఆలోచనలకు తగినట్లుగా బ్రతుకుతారో వారితో ఆయన నిత్యము సంభాషించువాడు. కాబట్టి ఇక్కడ అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయము చివరి వచనంలో మనం చూసినప్పుడు హాగరు అబ్రామునకు ఇష్మాయిల్ను కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు, అంటే 86 ఏళ్ళ వయసు కలిగిన సమయంలో అక్కడ ఇష్మాయిలు తనకి పుట్టడం జరిగింది. ఆ తరువాత మళ్ళా దేవుడు ఎప్పుడు దర్శించాడు అబ్రామును? 99 ఏండ్లు వయస్సులో మళ్ళా అబ్రామును దేవుడు దర్శించాడు. అందుకనే అబ్రాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు. అంటే ఈ సమయంలో దేవుడు తను చెప్పినట్లు అతడు చేయుచున్న విధానమే, అతడు చేయుచున్న ప్రయాణమే అతనితో మళ్ళా దేవుడు మాట్లాడడం అనేది జరిగింది. మాట్లాడి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము అంటున్నాడు. ఎందుకని దేవుడే ఈ మాట మాట్లాడంటే, ఎప్పుడైతే అబ్రాము శారా మాట విని శారా మాటకు విలువ ఇచ్చి మరి హాగర్ను తను కొనిపోయాడు. అంటే ఆ సమయంలో దేవుని యొక్క ప్రస్తావన లేకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు లేకుండా, దేవుని యొక్క ఆలోచన లేకుండా తాను నిర్ణయాలు తీసుకున్నవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు ఏమని? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు అంటాడు. అంటే తన నడకలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు దేవుని సన్నిధిలో సరైనగా లేవనే విషయాన్ని గుర్తు చేస్తూ నిందారహితుడై ఉండుము అంటున్నాడు. అంటే ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులు ఏవైతున్నావో ఒకసారి గుర్తు చేసుకో అనే విషయాన్ని దేవుడైన యెహోవా గుర్తు చేసి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అయితే దేవుడు ఇక్కడ అబ్రాముతో ఒక నిబంధన చేసుకోబోతున్నాడు. ఏంటా నిబంధన అంటే, నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉండాలి. ఆ నిబంధన లేకపోవడం వల్ల నీవు నాకు భయపడుతున్నావు, మరలా నీ భార్య మాట కూడా నీవు వింటున్నావు. అంటే దేవుని యొక్క చిత్తం కంటే, దేవుని యొక్క మాటల కంటే తన భార్య మాటకు విలువిచ్చిన వాడిగా తాను ఉన్నాడు. కాబట్టి ఆ 16వ అధ్యాయంలో తాను ఆ విధంగా తను మరి హాగర్ను చేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుడు అయిన యెహోవా చెప్తున్నాడు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అవుదువు అంటున్నాడు. అంటే గర్భఫలం లేదని నువ్వు ఎంతకాలం నుంచి ఎదురు చూసావు. ఈ 99వ సంవత్సరంలో అక్కడ దేవుడు మళ్ళీ అబ్రాహాంతో మాట్లాడుతూ అంటున్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, అంటే నీ సంతానాన్ని అంటున్నాడు. అంటే హాగరు తన సంతానం కాదు. ఎందుకనంటే శారా కలిగిన బిడ్డలే సంతానం. ఇక్కడ దేవుడు మళ్ళీ అబ్రాహాంతో చెప్తున్నాడు ఏమని? అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అంటున్నాడు. అనేక జనానికి అంటే
విశ్వాసులకు తండ్రిగా దేవుడు తను ఏర్పరచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే తను దేవుని పట్ల కలిగి ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన తనను ఆశీర్వదించబోతున్నారనే విషయాన్ని చెప్తున్నాడు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును అంటున్నాడు. అంటే నువ్వు విశ్వాసులకు తండ్రిగా నువ్వు చేయబడుతున్నావు కాబట్టి ఇక నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అని పిలువబడుతుంది అనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేసి నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు అంటాడు. అంటే సంతానాన్ని బిడ్డల్ని అభివృద్ధి చేయటం అంటే దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో అబ్రహాము పట్ల దేవుడు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడనే విషయాన్ని ఆయన మరలా అక్కడ గుర్తు చేస్తున్నాడు ఈ నిబంధన ద్వారా. ఆ నిబంధనకు గుర్తుగా అక్కడ దేవుడైన యెహోవా అబ్రహాముతో అన్నాడు, నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదురు అంటున్నాడు. అంటే అధికారులు, పాలకులు, నాయకులు అంటే రాజులు సహితము నీ గర్భవాసం నుండి వచ్చేవారై ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును అంటున్నాడు. అంటే నిన్ను బట్టి నీ తర్వాత తరాన్ని బట్టి అంటే తరతరాలకు ఆయన దేవుడై ఉన్నాడనే విషయాన్ని అబ్రహాముకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము కాదు అబ్రహాముగా మార్చబడ్డాడు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీకును నీ తరువాత సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరువులలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచదును అంటున్నాడు. అంటే తరముల వెంబడి తరములను దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటను చెప్తూ అని అంటాడు, నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివైన దేశమును అనగా కనానును దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు స్వాస్యాన్ని, బిడ్డలని, గర్భఫలాన్ని, ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు, విశ్వాసులకు తండ్రిగా తీర్చబడతావు, నీ తరానికి రాబోయే తరానికి నీవు ఒక మాదిరికరంగా ఉంటావని దేవుడు అక్కడ అబ్రహామును గురించి మాట్లాడుతున్నాడు. అంటే తాను దినదినము దేవునితో ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో ఆ జీవన విధానమే అతన్ని విశ్వాసమందు మరింతగా ముందుకు నడిపించింది. కాబట్టి ఈ నిబంధన గుర్తుగా దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. నేడు ఆయన మనతో కూడా నిబంధన చేసుకుంటున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం కార్చి, మన కొరకు శిరోమరణం పొంది తిరిగి సమాధి చేయుడి 3వ దినాన్ని తిరిగి లేచిన ప్రభువు తిరిగి ఆయన రాబోతున్నాడు. ఒక నిబంధన చేశారు. ఏంటా నిబంధన అంటే ఆ క్రొత్త నిబంధన ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రభు వచ్చినప్పుడు మనము ఆయన యందు ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన మనలను తన రాజ్యమునకు చేర్చును. కాబట్టి ఆనాడు అబ్రహాముగా చేసిన దేవుడు నేడు వాక్యం ద్వారా మనతో చెప్తున్న మాట, ఒక నూతన నిబంధన ఆయన మనకు చేస్తున్నాడు. ఆ నూతన నిబంధనలో నూతనమైన ఆలోచనల చేత, తలంపుల చేత దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు తప్పక ఆయనతో పాటు ఆ నిబంధనలో కొనసాగువారమై ఉంటామని ఆనాడు అబ్రహాముగా మార్చబడిన అబ్రహామును బట్టి, విశ్వాసులకు తండ్రిగా చేయబడిన అబ్రహామును బట్టి, అనేక జనములకు మరి ముందుగా ఆయన నుంచిన విధానాన్ని బట్టి నేడు మనము ఆ అబ్రహాము యొక్క సంతానముగా మనం పిలువబడుతున్నామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ మాట యందు, నీ వాక్యమందు, నీ ఉపదేశమందు మేము జీవించుటకు, మేము నీ వాక్యానుసారంగా నడుచుటకు సహాయం దయచేయండి. అయ్యా బలహీనలం ప్రభువా బలపరచండి, అయ్యా రోగులం ప్రభువా స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి.
ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం ముందు చేరగలిగిన కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దయచేయం. మహిళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.